అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ప్రధ్యాస్ వరల్డ్. ఇలా కలర్ సన్నలు ఎందుకున్నాయో తెలుసా? ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డీటెయిల్స్ ఏంటో చెప్పేస్తాను. సో కలర్ సన్నలు ఎందుకున్నాయంటే ఇవి 2 డిఫరెంట్ చేపల్లో శనలు అనమాట. గోదావరి సైడ్ వాళ్ళం బాగా తింటాం కానీ శనలు కొన్ని ప్రాంతాల్లో వాటిని తీసి పక్కన పెట్టేయమంటారనమాట చేపలు కొట్టేటప్పుడు. సో మనకిష్టం కాబట్టి అవి కూడా ఏంచుని తెచ్చుకున్నాము. ఈరోజు మనం మామిడికాయ చేపల పులుసు వండుకోబోతున్నాము. సో ఫస్ట్ దానికోసము ఉల్లిపాయలు చిన్న ముక్కలు కింద కోసి పెట్టేసుకుందాము. దానికి మన దగ్గర ఒక టూల్ ఉంది కదా, దాంట్లో పెద్ద ఉల్లిపాయ ముక్కలు మసాలా ముక్కల్లాగా కోసేసుకొని అందులో వేసేసి మనం ఇలా లాగేసుకున్నాం అనుకోండి ఈ దారంతో ఫాస్ట్గా ముక్కలు అనేవి ఈవెన్గా చిన్నగా నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. సో చిన్న ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాము. అండ్ పచ్చిమిర్చి కూడా ఒక 4 to 5 మధ్యలో చీల్చి పెట్టేసుకున్నాము. మామిడికాయ ముక్కలు కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం ప్యాన్ పెట్టేసుకొని ఒక 5 to 6 స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్నాము. అందులో కొంచెం మెంతులు వేసుకొని వేగిన తర్వాత కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకొని బాగా దూరగా వేగే వరకు తిప్పుకోవాలన్నమాట. కొంతమంది ఉల్లిపాయ మసాలా కూడా వేస్తారు, అలా కూడా వేసుకోవచ్చు. మనకి ఇలా ముక్కల్లా కోసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది అనమాట. ఇందులో ఒక స్పూన్ ఉప్పు వేసేసుకొని చూడండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపేసుకున్నాము. ఇప్పుడు 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగితే ఏంటి అంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఫిష్ పీసెస్ అనేవి ఒక్కొక్కటి పక్కన నీట్గా అడ్జస్ట్ చేసుకుంటాం అనమాట. సో నీట్గా అరేంజ్ చేసుకోవాలి, ఎందుకంటే లాస్ట్ వరకు మనం వీటిని కదపము. సో మెల్లగా పక్కకి ఒకదానికొకటి తగలకుండా పెట్టేసుకుంటున్నాం అనమాట. మధ్యలో అసలు గరిట కానీ ఏది కానీ పెట్టి తిప్పము. ఒకవేళ కలపాల్సి వస్తే దాకపల్లంగా ఎత్తేసి ఒకసారి మిక్స్ చేసుకుంటాం అన్నమాట. ఫిష్ పీసెస్ అన్నీ నీట్గా పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్స్ ధనియాల పౌడర్, ఒక 2 స్పూన్స్ కారం వేసేసుకున్నాము. కారం ఎక్కువ కావాలంటే ఇంకో 2 స్పూన్స్ వేసుకున్నా బాగుంటుంది. సో మీ స్పైస్ లెవెల్ బట్టి వేసుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ముందుగా మనము చింతపండు రసం అది నానబెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఆ చింతపండు పులుసు అంతా మనం పిండేస్తామన్నమాట పులుసులోకి. ఒకసారి మొత్తం చింతపండు పులుసు వేసేసిన తర్వాత మొత్తం దాకబలంగా పట్టుకొని మిక్స్ చేసేసుకుంటే ముక్కలు అనేవి డిస్టర్బ్ అవ్వకుండా నీట్గా మిక్స్ అయిపోతాయి. మూత పెట్టేసి కాసేపు అయిన తర్వాత మనం ఇందాక శనగ చూపించాం కదా, ఇప్పుడు ఒక్కొక్కటి అంటే టచ్ అవ్వకుండా నీట్గా పెట్టేసుకుంటాం అనమాట. అంటే శనలు అనేవి ముందే వేసేస్తే ఏంటంటే ఎక్కువ ఉడికిపోయి చిట్లిపోతాయి అన్నమాట, విడిపోతాయి. అందుకనే కొంచెం ఫిష్ పీసెస్ అనేవి ఒక 10-15 minutes ఉడికిన తర్వాత మధ్యలో వేస్తామన్నమాట. సో దట్ ఈవెన్గా కుక్ అవుతాయి అని చెప్పి. మామిడికాయ చేపల పులుసు కాబట్టి పచ్చి మామిడికాయ ముక్కలు కూడా వేస్తున్నాం అనమాట. ఇప్పుడు చింతపండుతో పాటు మామిడికాయలో ఉన్న పులుపు కూడా దిగి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఎంత పచ్చిగా ఉంటే పులుపు అంత బాగుంటుంది కాబట్టి మీకు కావాల్సినంత పులుపు దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకుంటూ మామిడికాయ ముక్కలు అనేవి వేసుకోవచ్చు అనమాట. సో దింపే ముందు ఇంకా కరివేపాకు కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసి ఒకసారి తిప్పేసుకొని మూత పెట్టేసి మొత్తం నీరు అది పైకి తేరింది అని అనిపిస్తే కాసేపు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి దింపేసేయచ్చు. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక 5-10 minutes మూత పెట్టేసి ఉంచితే ఏమవుతుందంటే కొత్తిమీర ఇంకా కరివేపాకు ఫ్లేవర్ కూడా పులుసులోకి దిగి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ డిష్ మీరు ఒకవేళ ట్రై చేసి ఉంటే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి అమేజింగ్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ టు ప్రధ్యాస్.